ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మా కృపను బట్టి మరొక ప్రభుదినం ఆయన సన్నిధిలో చేరి ఇంతవరకు స్తుతించి కనపరిచి ఆరాధించాము. దాన్ని బట్టి దేవునికి మేము కలుగును గాక. త్వరగానే వాక్యం ముగిస్తాను. బాప్తిస్మ కార్యక్రమం ఉంది. ఆ తదుపరి ప్రభు బలం ఉంది కాబట్టి సిద్ధపడి వచ్చారా? బాప్తిస్మ సిద్ధపడి వచ్చారా? ఎవరు చేతులు ఎత్తండి. ఎలా సిద్ధపడ్డారు? చక్కగా స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చారా? లేకపోతే హృదయాలు సిద్ధం చేసుకున్నారా? ప్రార్థించుకున్నారా? మంచిది. నేటి దినాన చక్కగా జరిగాయి కార్యక్రమాలు. చూసారా? గ్రూప్లో పెట్టాను, ఫోటోలు చూసారు కదా. ఒక బిడ్డ కుటుంబంతో పొద్దు తీసుకొచ్చింది. ఆ చివరి ఇచ్చాం కదా, ఆ అమ్మాయి ఎస్ కుమారి, ఇంజనీరింగ్ ఫస్ట్ స్టేజ్ అవుతుంది. ఆ బిడ్డ ద్వారా తన తాత, తన తల్లి, తన తండ్రి, గొప్ప కృప కదా. ఆ బిడ్డ ద్వారా ప్రభువుని అంగీకరించి ఆ బిడ్డ తన కుటుంబాన్ని ప్రభువుకు తీసుకొచ్చింది. మనకు మాదిరి అటువంటి జీవితాలు ప్రభు కృప చూపాడు. చక్కగా కార్యక్రమాలు జరిగాయి. క్షేమంగా ప్రభు కృప చూపి సహాయం చేశాడు. దేవుడికి మేము కలుగును గాక. అక్కడ కోసం ప్రార్థన చేయండి. ఇంకా మనకు ముగ్గురు సిద్ధపడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభు కృప చూపితే ఈ నెలలోనే మరొకసారి బాప్తిస్మ ఉండవచ్చును. ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఓకే, వెళదాం. గత వారం ఆరంభించాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆయన మనకి ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదములు, వాగ్దానములు. మొట్టమొదటిగా మనలో ప్రతి భయాన్ని తీసివేశాడు కదా. ప్రతి భయము తీసివేయబడింది. క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఈ గొర్రెల కాపరులు పొలంలో మందర కాచుకుంటూ ఉన్నారు. రాత్రివేళ. ఏ సమయం అది? రాత్రివేళ. రాత్రివేళ అందరం ఏం చేస్తాం చెప్పండి? రాత్రిలో అందరం ఏం చేస్తాం? మన పనుల్లో మనం ఉంటాం, అయిపోతాయి, విశ్రాంతి. కొందరు కేవలం నైట్ డ్యూటీ మాత్రమే ఉంటుంది. వారు రాత్రిప్పుడే మేలుకుంటారు. ఇక్కడ అలా కాదు. ఈ గొర్రెల కాపర్లు యుద్ధం ఏంటంటే రేయింబగళ్ళు తమ మందను ఏం చేయాలి? కాపాడుకోవాలి కదా. అంటే షిఫ్ట్లు డ్యూటీలు ఏమి ఉండవు. ఉంటాయా? రేయింబగళ్ళు. అందుకే మన ప్రభువును గొర్రెలకు మంచి కాపరిగా పోల్చుకోబడ్డాడు. రేయింబగళ్ళు కాపాడే ప్రభు మన ప్రభు. అందుకే కాపరైన ప్రభువు జన్మించినప్పుడు గొర్రెల కాపరి వర్తమానం చెప్పబడింది. గతవారం జ్ఞాపకం చేశాను. ఒక బలిగా అర్పించబడ్డ బలి పశువును నిర్ధారణ చేయవలసింది వీరే, అది పవిత్రమైనదా కాదని. అందుకే మొట్టమొదటి వర్తమానం కాపలో చెప్పబడింది. ఈ గొర్రె కాపల దగ్గరకు దేవదూత వచ్చినప్పుడు భయపడ్డారు. వారు భయపడి విభ్రాంతి చూస్తుండగా దూత వారితో చెప్పిన మాట మనం ధ్యానం చేస్తున్నాం. భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేను మీ దగ్గర ఒక వార్తను తీసుకువచ్చాను. ఆ వార్త మీకు దుఃఖాన్ని ఇచ్చేది కాదు. మీకు దుఃఖాన్ని ఇచ్చేది కాదు. ఈ వార్త తెచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? దూత. ఎవరు పంపితే వచ్చారు? చెప్పాలి. ఎవరు పంపితే వచ్చారు? దేవుడు పంపితే వచ్చాడు. ఎటువంటి వర్తమానం తెచ్చింది? సంతోషకరమైన. ఈ సంతోషము మీకు మాత్రమే కాదు, ప్రజలందరికీ. ఎవరికి? అనగా ప్రజలందరి పక్షాన ఈ దూత వీరితో ప్రకటన చేస్తుంది. స్వర్తమానము. బైబిల్లో చూస్తే అనేక మందికి అనేక వర్తమానాలు వచ్చాయి. దేవుని దగ్గర నుంచి కబుర్లు వచ్చాయి. అవి చాలామందికి దుఃఖాన్ని కలిగించాయి. కొంతమందికి అయితే వారికి మాత్రమే సంతోషాన్ని ఇచ్చాయి. కానీ ఇక్కడ ఈ దూత తీసుకొచ్చిన వర్తమానము ప్రజలందరికీ, అనగా రాబోయే తరంలో కూడా నీకు నాకు కూడా సంతోషాన్నిచ్చే వర్తమానము, అనగా క్రీస్తు యేసులోని సంతోషము. ఓ రోజున హిజ్కియా మన ప్రక్కలో ఉన్నాడు కదా, గుర్తే కదా, మన ప్రక్కలో ఉన్నాడు. అప్పటిదాకా తను బాగుపడతానేమో అని ఆశ ఏదైనా కొద్ది మాత్రం ఉంది. వైద్యం చేయించుకుంటున్నాడు, బాగుపడతానేమో ఆశ ఉంది. అకస్మాత్తుగా ఒక ఉదయాన ప్రవక్త వచ్చాడు. ఎవరు ప్రవక్త? యెషయా ప్రవక్త.
ప్రవక్తను చూడగానే ఎంత సంతోషించుంటాడో. నేను దుఃఖంలో ఉన్నాను కదా, నేను శ్రమలో ఉన్నాను, వేదనతో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను. ప్రవక్త వచ్చాడంటే దేవుడు పంపితేనే వచ్చాడు, ఏదో ఒక వార్త తెచ్చాడని సంతోషపడుతున్నాడు. కానీ అతని సంతోషం కొద్దిసేపు కూడా నిచ్చిందా? లేదు. ఎందుకని? దుర్వార్త తెచ్చాడు. ఏ వార్త అది? నీవు బ్రతకవు, నీవు బ్రతకు. ఈ మాట చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా కూడా ఓ డాక్టర్ చెప్తే ఒకవేళ నువ్వు బ్రతకవు అంటే, ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ అనవచ్చు, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్కి పోతాను, ఇంకా పెద్దవి ఉన్నాయి అంటావు. కానీ పంపింది ఎవరు? వర్తమానము దేవుడే. ఎవరి చేతిలో జీవమరణములు దాచి ఉన్నాయో, ఎవరి ద్వారా మనం బ్రతుకుతామో ఆ దేవుడే వర్తమానం పంపి, ఇజ్గియా నీవు బ్రతకవు, మనమవుతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో. ఇప్పుడు చెప్పండి, ఈ వర్తమానము, దేవుని దగ్గర వచ్చిన ఈ వర్తమానము సంతోషమా దుఃఖమా? చెప్పాలి. సంతోషమా దుఃఖమా? దుఃఖమే. ఎందుకు? దుర్వార్త, చెడు వార్త. కానీ ఆ దుర్వార్తను కూడా ఎలా మార్చుకున్నాడు? ఎలా మార్చుకున్నాడు చెప్పండి? ఎలా మార్చుకున్నాడు? కన్నీటితో. మన కన్నీరు దేవునికి శ్రేష్టమైనది. మనం కన్నీరు పెడితే దేవుడు తట్టుకోలేడు. అందరూ కాదమ్మా, అందరూ కాదు. దానికి ప్రత్యేక జీవితం ఉండాలి. అనగా దేవునితో సహవాసం, దేవుని కోసం బ్రతికే జీవితం, ఆలోచించే జీవితం ఉంటే నువ్వు ప్రభువా తండ్రి అంటే ఇదిగో నేను ఉన్నానని ఆయన వర్తమానం చెప్పేవాడుగా ఉన్నాడు. ఇజ్జియా కన్నీళ్ళు విడిచాడు. చిన్న ప్రార్థన, 7 రోజులు కాదు, ఉపవాస ప్రార్థన కాదు, ఏం లేదు. ముఖం ప్రక్క తిప్పుకున్నాడు, గోడతో తిప్పుకున్నాడు. ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకో. ఆ తరువాత తిరిగి రెండవసారి వచ్చాడు. ప్రార్థన చేశాడా? వెంటనే జవాబు ఇచ్చాడు ప్రభు. తిరిగి దేవుడు యెషయా చెప్పాడు, నువ్వు నా జోలెప దగ్గరికి వెళ్ళు, నీవు కన్నీళ్లు విడచుట నేను చూచి తిని. ఏం చూచాడు దేవుడు? ఎవరు కన్నీళ్ళు? నీకోసం ఎవరు కాదు కన్నీరు కాల్చాల్సింది, నువ్వు కన్నీరు కారవాలి. మన స్థితి మారాలి అంటే, మన జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే, మన జీవితాల్లో కార్యము జరగాలంటే ఎవరో ప్రార్థన చేయటం కాదు, ధ్యానిస్తూ ఉంటే మనం ఈజీగా జీవితాన్ని. మహారాజు కదా, ఎంతోమంది సేవకులు ఉన్నారు, కుటుంబం ఉంది, దౌర్జన్యులు ఉన్నారు, ఎవరిని పిలిచి ప్రార్థన చేయమని లేదు. తనకు తానుగా గోడ తొట్టి ముఖం తిప్పుకొని తన మాత్రమే తిరిగి బాడి తిరగలేదు, వీపున రాచపుండు. కన్నీటితో ప్రార్థన చేస్తే తిరిగి మరొక వర్తమానం వచ్చింది వెంటనే. ఈసారి అది వర్తమానం, అది శుభకరమైన వర్తమానం. యెషయా నడిమిశాల దాటి వెళ్ళకముందే, అంతపురం దాటకముందే మళ్ళా ప్రభుత్వ దర్శనమై వెంటనే జవాబు ప్రార్థన. ఇది ఒకటి, వెంటనే నిమిషాల్లో వెళ్ళు, తిరిగి నా జలపతికి వెళ్ళు, నీవు కనిపించా, నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను. ఈసారి ఇది ఎటువంటి వర్తమానం? ఇది సంతోషకరమైన వర్తమానం. ఎవరికి మాత్రం? ఇది హిజ్కియాకు మాత్రమే. కానీ ఇక్కడ చెప్పబడే వర్తమానము ప్రజలందరికీ. అలాగే ఈ లూకాసు సువార్తలోనే 3వ అధ్యాయంలో మనకు వర్తమానం చూడదేతో. మనకు వర్తమానం తేని లూకాసు సువార్త 3వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయము కొంచెం చెప్తాను. ఏంటంటే 16వ వచనం, తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మను నిండిన వారై అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును
అవిధేయులను నీతిమంతుల జ్ఞానమోసించి తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను స్థిరపరచుటకై ఏ యొక్క ఆత్మీయ శక్తి గలవాడే ఆయనకు ముందుగా ఇవ్వలేను కనుక నీకు సంతోషమును. ఎవరికి సంతోషము? జకర్యాకు. నీకు తర్వాత ఇంకో మాట కూడా, నీకు మాత్రం కాదు, నీకు సంతోషమును, ఘనత, మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు. ఎవరిక్కడ? అనేకులు. ఈ వర్తమానం తెచ్చింది కూడా దోతే, దేవదూతే జకర్యా దగ్గరకు వచ్చింది. ఓ మాట చెప్పమంటారా? శ్రేష్టమైన ఆశీర్వాదం ఇక్కడ ఉంది ప్రార్థన జవాబు గురించి. ఇద్దరు ముసలి వాళ్ళే. ఎవరిద్దరు? జకర్యా, ఎలిజబెత్. కానీ వారి ప్రార్థన ఆగలేదు. ఏ ప్రార్థన? బిడ్డలు కావాలి కదా. ఎందుకంటే దేవతతో వచ్చి మాట్లాడతారు. 12వ వచనము 11 కూడాను. విలపలు దోప వేస్తుండగా ప్రభువు దూత దోప మీద కుడి వైపు నుండి చదువు కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడినవాడు ఆయన. అప్పుడు ఆ దూత అతను, జకర్యా భయపడకొని ప్రార్థన వినబడినది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితం చేసిన ప్రార్థన కాదు ఇది, కొనసాగుతున్న ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఒక సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు జవాబు కావాలన్నప్పుడు ఒకరోజు, ఒక వారం, ఒక నెల గట్టిగా ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఇంకో సమస్య వస్తుంది, దాని ప్రక్కన పెట్టేస్తాం. ఇంకోటి గుర్తు వస్తుంది, ఇక అది ప్రక్క వెళ్ళిపోద్ది. కానీ వీరి ప్రార్థన సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అదే ప్రార్థన, ప్రభువా కనికరించు. దూత అంటున్నారు, ప్రభు దగ్గర వచ్చిన దూత, నీ ప్రార్థన వినబడింది. ఆ ప్రార్థన చొప్పున నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కంటుంది. ప్రార్థన జవాబు వచ్చింది, కానీ నమ్మలేకపోయాడు. ప్రార్థిస్తున్నాడు కానీ తనలో ఆ ప్రార్థన జవాబు విశ్వాసం లేకుండా పోయింది. ఇంకో మాట చెప్పంటారా? అసలు ఈ ప్రార్థన ఇంతకాలం ఎందుకు చేశాడు, ఎందుకు ఆలస్యమని తెలుసు ఆ ప్రార్థన? ఎలిజబెత్ జకర్యా ప్రార్థన ఎందుకు వినలేదు దేవుడు? ఎందుకు ఆలస్యం చేశాడు? విన్నాడు కదా, అప్పటి నుంచి వింటూనే ఉన్నాడు కదా. ఆలస్యానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువారికి ముందుగా 6 నెలలు మాత్రమే యోహాను పెద్దవాడుగా ఉండాలి. ఇద్దరు సమాన వయస్కులు. ఎవరు? బాసుమిచ్చే యోహాను ప్రభువారు. ముందుగా వస్తే ఎట్లాగా? ఆయనకు మార్గం సిద్ధం చేయాలి కదా. వీరి గర్భాన పుట్టబోయే శిశువు ద్వారా దేవుడు మహిమపరచబడాలి, ఆయన మార్గము సిద్ధపరచబడాలి. అది దేవుని ప్రణాళిక. అది మనకు తెలియదు కదా, వినకుండా తెలియదు. దుఃఖపడదు, ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు ఆశీర్వాదం రాలేదు, ఎందుకు నా ప్రార్థన దేవుడు అని తప్పితే, ఇదిగో దేవుని కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. రాబోయే దినములలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీకు సంతోషం కలుగుతుంది. మీకే కాదు, అనేకులకు సంతోషం అనే సంగతి మనకు తెలియదు, ప్రార్థించే మనకు. కానీ ఇచ్చే దేవునికి తెలుసు. గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా ప్రార్థన ఆలస్యమైతే దిగులు పడవద్దు, కురిగిపోవద్దు. ప్రభువా నీ చిత్తమే జరుగునుగా కానీ మాట్లాడితే శ్రేష్టమైన దీవెన పొందుకుంటాము. వృద్ధాప్యం వచ్చేదాకా ప్రార్థన చేస్తున్నారు, ఆలస్యమైంది, ప్రభు కనికరించలేదు. ఒక్క దిన ప్రభు వర్తమానం పంపించాడు. ఆ వర్తమానము జకర్యాకు ఆనందము, ఎలిజబెత్కు ఆనందము, అంతకుమించి ఇంకొంతమందికి అనేకులకు ఆనందము. ఎందుకు? రక్షణ స్వార్థను, మారు మనస్సును ప్రకటిస్తున్నాడు కాబట్టి. అంతకుమించి క్రీస్తు ప్రభువును లోకానికి పరిచయం చేస్తున్నాడు. యోహాను గారి పరిచయం ఏంటో తెలుసా మీకు? ఇదిగో ఈయనే లోక పాపలు మోసుకునే దేవుని గొర్రెపిల్ల. చెప్పాలి అని కూడా చెప్పడానికి వచ్చాడు ఆయన. ప్రభు అంటారు, స్త్రీలు కన్నా వారిలో యోహాను కన్నా గొప్పవాడి వరకు పుట్టలేదు, పుట్టడు.
నువ్వు తెలుసా, గర్భంలో ఉండగానే ఆత్మతో నింపబడిన వ్యక్తి. ప్రవచన సాక్ష్యం అంత గురించి స్త్రీలు కన్న వారిలో ఇతను మనకు పుట్టలేదు, పుట్టడు. అటువంటి శ్రేష్టమైన కృపని యోహాను ప్రభు ఇచ్చాడు. అతను పుట్టుక ద్వారా తల్లిదండ్రులకు సంతోషము, అనేకులకు సంతోషం. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు ద్వారా ప్రజలందరికీ, అనగా ఎవరికి మినహాయింపు లేదు. ఇజ్రాయేలుకు వచ్చిన వర్తమానం అయితే తనకు మాత్రమే సంతోషము, తన కుటుంబానికి మాత్రమే సంతోషము. జకర్యాకు వచ్చిన వర్తమానం అయితే తనకు సంతోషము, మరి కొంతమందికి సంతోషము. కానీ యేసు క్రీస్తు ప్రభువు ద్వారా ప్రజలందరికీ, ప్రజలందరూ అంటే ఎవరు చెప్పండి? అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. ఎందుకు క్రిస్మస్ తీసుకుంటున్నామంటే సంతోషముతో. క్రిస్మస్ ఏడుస్తా చేసుకుంటారా చెప్పండి? మన ఇంట్లోనే, మన గృహంలోనే, మన కుటుంబంలో కార్మికులు సంతోషం. ఎందుకంటే ఇది సంతోషకరమైన సంగతి. దేవుడు తన మహిమను విడిచి నీతో నాతో ఉండడానికి ఒక మానవునిగా జన్మించాడు, ఇమ్మానుయేలు, దేవునిగా. అందుకే సంతోషము. మన మధ్య నివసించడానికి వచ్చాడు ఆయన. మనతో సమానంగా జీవించడానికి, మన కష్ట నష్టములు తెలుసుకోవడానికి మన వలె పరిపూర్ణ మానవునిగా జన్మించాడు ఆయన. అందుకే సంతోషము. ఆ దోచపైన మనం ప్రకటించిన ఒకసారి విన్న తర్వాత ముందుకు వెళ్దాం. చూడలేదు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూద్దాం. చూడలేదు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషము. కొంచెము కాదు, అది మహా సంతోషం. అంటే లెక్కింపాలి అనంత సంతోషం. ఎందుకంత సంతోషము? ఎప్పుడైనా మన జీవితాల్లో ఒక కష్టం కలిగింది, ఒక ఇబ్బందిలో ఉన్నాం, ఒక స్థితిలో ఉన్నాం, ఇది మన వల్ల కాదు, మనంతటా మనము ఏమి చేసుకోలేము అనే స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి మనకు సహాయం చేసి ఇదిగో ఆ స్థితి నుంచి లేపినప్పుడు ఎంత సంతోషం కలిగిద్దో, క్రీస్తు యేసు ప్రభువు కూడా అదే చేశాడు. ఎందుకు మహా సంతోషం అంటే మనంతటా మనము మన పాపమును తీసివేసుకోలేము. మనంతటా మనము మన మీద మోపడ్డ శాపాన్ని తీసివేసుకోలేము. మనంతటా మనము స్వస్థపరచుకోలేము. మనంతటా మనము, మీకు సంగతి తెలుసు, ఒక మాట చెప్తాను. చాలాసార్లు మనం అనుకుంటాం నన్ను మించిన వాడు ఎవరున్నారని, కానీ మనం చేయలేనివి చాలా ఉన్నాయి. అర్థమైందా? మనం చేయలేనివి చాలా, మన సొంతగా అవన్నీ ప్రభువు చేయడానికి వచ్చాడు. ఏవైతే నీకు నాకు వల్ల కాదో, మన జీవితాలు అసాధ్యమైనవో, అసాధ్యమైన వాటిని సాధ్యం చేయడానికి ప్రభు వచ్చాడు. అందుకే మహా సంతోషకరమైన స్వర్తమానం. ఒక్కసారి ఆదికాండం వెళదాం. దయతో ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో ఏదైనా వనములో హవ్వ శోధింపడ్డప్పుడు వారేం పోగొట్టుకున్నారు చూద్దాం వాక్యములు. 6వ వచనము, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట. ఎవరు చూచారు? చెప్తాం ఒక మాట. ఎవరు చూచారు చెప్పాలి. ఎవరు చూచారు? ఆ స్త్రీ. ఎవరు ఆ స్త్రీ? హవ్వ. ఎవరి కనులతో చూసింది? ఏది మాట్లాడట్లేదు, అర్థం కావట్లేదా? తన కనులతోనే చూసింది. కానీ తన కనులతో చూస్తే అది మేలు కాదు. మనం చూసే కనులు, మన కన్నులు
మాకు అన్నీ చూపించలేవు. తెలుసా మీకు? పరిశీలించుకొని చెప్తారు అన్నా దేవుని దేవులో 100% ఉందో చూపు అంటారు. ఆ 100% కూడా పనికిరాదు మనకి, ఎందుకంటే మనం చూడలేని చాలా ఉన్నాయి. ఎలీషా ప్రవక్త పర్వతం మీద ఉన్నాడు. సిరియన్లు దండుగా వచ్చారు, పర్వతం చుట్టుముట్టారు పట్టుకొని పోవటానికి. తెల్లవారింది, గెహజీ బయటకు వచ్చి చూస్తే చుట్టూ ఎవరున్నారు? సైనికులు, శత్రు సైన్యం ఉంది. ప్రజలుడు వెళ్ళి దేవజనుడా ఈ రోజుతో మన పని అయిపోయింది. ప్రార్థన చేస్తారు ప్రవక్త, ప్రభువా దయచేసి విని కండ్లు తెరువమో. ఏం చేశారండి? ప్రార్థన. ఏంటో ప్రార్థన? ప్రభువా దయచేసి విని కనులు తెరువము. ఆ కళ్ళు తెరవబడిన తర్వాత ఏం చూశాడు? వింటున్నారా? ఫాలో అవుతారు, వింటున్నారా మీరు? ఎవరు జవాబు రావట్లేదు. వారున్న పర్వతము చుట్టూ అగ్ని రథములను సైన్యం. ఇంతకుముందు చూడలేకపోయాడు, ఇవే కనులు కదా. 600 క్రితం ఏ కళ్ళు, ఇవే కళ్ళు. కానీ మన నేత్రములు అన్నీ చూడలేవు. ఆత్మ సంబంధమైన సంగతులు కానీ, దేవుని మహిమను కానీ, మన చుట్టూ ఉన్న దేవదూతల సమూహాన్ని కానీ, దురాత్మల సమూహాన్ని కానీ మనం చూడలేం. అవి చూడాలి అంటే ప్రభు మన కండ్లు తెరవాలి, మన కండ్లు తెరవాలి. హవ్వ కూడా సాధారణ నేత్రాలతో నీ వలే నా వలే ఆ పండును చూచింది. చూడగానే నీకు నాకు కనబడగా ఆ పండు కనబడింది. పదే చెప్తున్నాను, అపవాది ఎవరినైనా మోసగించాలి అన్నా, పడద్రోయాలన్నా 3 మార్గాలు ఎన్నుకుంటాడు. ఎప్పుడు కూడా అపవాది తంత్రాలు మారవు. అందుకే పౌలు అంటాడు, మనము అపవాది తంత్రములను ఎరిగిన వారము కాదు. గోడ కనుక ముందు జరుగు, కళ్ళు తెలేస్తున్నావు. మనము అపవాది తంత్రములను ఎరిగిన వారము కాము. ఎందుకు? అనాదరించి కూడా 3 పద్ధతులు. నేను పడగొట్టాలన్నా, నేను నాశనం చేయాలన్నా, నేను దేవుని దూరం చేయాలన్నా 3. 1 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇక్కడ చూస్తే హవ్వ తన కళ్ళతో చూచింది. ఆ పండు ఎలకమే, ఆ చెట్టు ఎలా పడింది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనది ఏమిటో చూచి. ఈ 3. ఈరోజు కూడా అపవాది ప్రవహించే తంత్రాలన్నీ కూడా ఇవే. కనులతో చూస్తాము, హృదయం ఆశిస్తాము, పాపం చేస్తామంతే. ఈనాటికి కూడా ఎప్పుడు అపతంతాలు మారు, ఒకే పద్ధతి, కానీ అలాగే పడిపోతూనే ఉంటాం మనం. తీసుకుంది 1 కాదమ్మా, కొన్ని. 1 కాదు, ఏదో ఒక ముక్క కొరికింది అనుకోబాకండి, కొన్ని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతను కూడా వెంటనే వారిద్దరి కన్నులు ఈసారి ఎలా కనబడిందంటే వారి మహిమ విడిచిపోయింది. దేవుని స్వరూపాన్ని కోల్పోయారు, దేవుడు ఇచ్చిన మహిమని కోల్పోయారు. తమను చూసుకుంటే, ఒకరినొకరు చూసుకుంటే దిగుమలు కనబడ్డారు. అంతకుముందు లేదా? ఇది లేదు. ఎందుకంటే ప్రభు తన పోలిక, తన మహిమ, తన స్వరూపం, ఆయన వస్త్రాలేంటి? మహిమల వస్త్రంగా ధరించుకున్నాడు దేవుడు. మరి వీళ్ళకి వేరే వస్త్రాలు ఇస్తాడు, అవే కదా మహిమ. కోల్పోయారు. ఎప్పుడైతే మహిమను కోల్పోయారో దిగుమలు కనబడ్డారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు, చటాకులు తీసుకొని చుట్టుకొని కూర్చొని భయం కూర్చున్నారు. భయంగా మనసు ఎలా ఉంటుంది ఆలోచించి ఒక్కసారి. ఎందుకు తిన్నామా? ఎందుకు తిన్నామా? అయ్యో ఎందుకు దేవుని మాట వినలేదు? ఇప్పుడు దేవుని సంధికి ఎలా వెళ్ళాలి? ఆయన పిలిస్తే ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి ఆయన దగ్గరికి? నవిలి తాను ఒప్పుకుంటాడా? ఎన్ని సందేహాలు, ఎన్ని భయాలు. వారు ఊహించినట్లుగానే
చల్లపోటను ప్రభు వచ్చాడు, పిలిచాడు, ఆదామా ఎక్కడా? అయ్యా, నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి దాక్కున్నాను. నీకు దిగంబరని చెప్పిన వాడు ఎవడు? నేను తినకూడదని చెప్పిన పండ్లు నీవు తిన్నావా? అమ్మ ఎండ కూర్చున్నారమ్మా, ముందు జరగకూడదు, ముందుకు వచ్చేయండి. వాకిట్లో కూర్చున్నారు, మెట్ల మీద సర్దుకోలేరా మీరు? ముందు కొంచెం అన్న బయట గేట్ కాడ కూర్చున్నారమ్మా, కొంచెం చదువుకోండి తల్లి, దయచేసి ఏమనుకోవద్దు, కొంచెం ముందుకు వచ్చేయాలి. మెట్ల మీద వాళ్ళు కిందకు వచ్చేయండి కొంచెం. ఇదిగో ఇటు స్థలం ఉంది, ఈ వైపు ఎండ కూర్చోవద్దమ్మా, కళ్ళు తిరుగుతాయి, పడిపోతారు. చూడని స్థలం జరగండి అమ్మా తల్లి, జరగండి. లేవచ్చు, నేమన్నా నిలబడండి, నిలబడి జరగండి, ఇబ్బంది లేదు. కూర్చుందాం. ఇంకా నోటితో పని లేదు, కడతోనే. మంచిది, వాక్యానికి వెళదాం. హవ్వ ప్రభు ఆజ్ఞను తిరస్కరించి ఆ వృక్షఫలము తిన్నప్పుడు తను తిని తన భర్త కూడా ఇచ్చింది. వారిద్దరి కళ్ళు తెరవబడ్డాయి, తాము దిగంబరము తెలుసుకున్నారు. ప్రగతిని వెళ్ళి దాక్కున్నారు. వారి మనసులో భయము, ఆందోళన. ఏంటో భయము? తప్పు చేశాము. మన మనస్సాక్షి ఉంటుంది కదా, మనస్సాక్షి ఉంటుంది. అయ్యో మేము దేవుని మాట వినలేదు అని మనస్సాక్షి గుచ్చుతూ ఉంది. ఆ మాట వినకపోబట్టి ఈరోజు నాకే స్థితి అని భయపడుతూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. వారు అనుకున్నట్లుగానే ప్రభు వచ్చాడు. సాయంకాలం చల్లబోటన పిలిచాడు, ఆదామా ఎక్కడా? ప్రతిరోజు ప్రభు స్వరం వినగానే ప్రగతిలోకి వెళ్ళే వ్యక్తి ఈరోజు ఎందుకు దాక్కున్నాడు అంటే, చెప్పండి, ఎందుకు దాక్కున్నాడు? మనం కూడా అనేకులం అంతే. నిత్యము ప్రభు సన్నిధిలో కనబడే మనం ఎందుకు దాక్కుంటాం? ప్రభు సన్నిధి నుండి ఏదో దేవునికి కాని పని చేస్తావు. నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. మాట్లాడుతూ కూర్చోవాలి, మాట్లాడుతాయా? మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అందుకే మధ్యలో వినపడుతున్న మాట, చివరగా అది అక్కడ మధ్యలో ఎవరు? నీళ్ళ దగ్గర. టైం 11:10. ప్రార్థన మొదలై 9 గంటలకి, అంటే 2 గంటలు కూర్చున్నాం సన్నిధిలో. ఎప్పటికి వస్తూనే ఉన్నారు, కానీ నాకు అర్థం కావట్లేదు. మీకేం తెలిస్తే చెప్పండి. ఒక 5 నిమిషాలు అటు కూర్చొని వస్తే చాలు, దేవుడు దీవిస్తాడనుకుంటే అది పొరపాటు, మర్చిపోవద్దు. ఒక 2 నిమిషాలు కూర్చొని మనం ప్రార్థన చేసుకోకపోతే చాలు అనుకుంటే అది మన భ్రమ. అది అపవాది కల్పించే కుయుక్తులు అవన్నీ కూడా. ఏం పర్లా, ఆదివారం అటు కనపడే చాలరా అటెండెన్స్ చేయించుకున్నట్టుగా కుదరదు. అది దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకొని దయతో సమయానికి రండి. వారి నేత్రములు తెరవబడ్డాయి, దిగంబరులని వారు తెలుసుకున్నారు, దాక్కున్నారు. ప్రభు వచ్చాడు, పిలిచాడు. ప్రభా, నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులు ఉన్నాం కాబట్టి భయపడి దాక్కున్నామంటే, ఎవరు చెప్పాడు నీకు నువ్వు దిగంబరమని? నేను తినకూడని ఆజ్ఞాపించే వృక్షఫలాలు నువ్వు తిన్నావా? వెంటనే సాకులు మన అక్కడ మొదలైపోయింది తెలుసా? పాపం యొక్క వరవస్థానం. తన చేసిన తప్పుని, ఇద్దరు కలిసి చేసిన తప్పుని ఒకరి మీదకి నెట్టేస్తాడు. అలా నేను కాదయ్యా, నీవు నాకు ఇచ్చిన, నువ్వు ఇవ్వకపోతే అర్థం తెలుసా? నువ్వు ఇవ్వకపోతే నేను తప్పు చేసేవాడు కాదు, నువ్వు ఇచ్చావుగా, ఆమె ఇచ్చింది. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇస్తే తిన్నాను. అవేమంటది? నాదేం తప్పులేదయ్యా, సర్పమ్మ నన్ను ఏం చేసింది? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సర్పమ్మ నన్ను, ఇది మోసమని ముందు తెలుసా? తెలియదుగా. మోసపోయిందాక మోసమని తెలియదు. మోసపోయిందాక సర్పము నన్ను మోసపుచ్చినందున తిన్నాను. గమనించండి జాగ్రత్తగా. ఏం కోల్పోయారు వాళ్ళు అక్కడ? ఏం కోల్పోయారు వాళ్ళు అక్కడ? సంతోషం లేదు, దేవుని సమాధానము లేదు, భయం వచ్చేసింది, శాపం వచ్చింది, చెమట, కన్నీరు, ముళ్ళ పొదలు,
తుప్పలు, ప్రయాసతోనే కడుపు నింపుకోవాలి, వేదనతో పిల్లలను కనాలి. ఇవన్నీ ఒక్క అవిధేయత ద్వారా వచ్చిన ఇబ్బందులన్నీ కూడా. ఒక్క అవిధేయత. క్రీస్తు ప్రభువారు ఏదైనా వనములో ఆదాము హవ్వలు పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి ఇవ్వటానికి వచ్చారు. అందుకే ప్రజలందరికీ కడగబోయే మహా సంతోషకరమైన స్వర్తమానము. మనందరం కూడా ఆదాము హవ్వల పిల్లమే కదా. మన ఆది తల్లిదండ్రులు ఎవరు? వారే, వాళ్ళిద్దరే. ఆ రోజున వాళ్ళు కోల్పోయినవన్నీ కూడా క్రీస్తు యేసు ప్రభువు ద్వారా ఈ లోకంలో జన్మించిన క్రిస్మస్ దినాన ప్రభువు తీసుకొచ్చాడన్ని. కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన నిత్య జీవాన్ని, దేవునితో సహవాసాన్ని, కోల్పోయిన జ్యోతిష ఫలాన్ని కూడా నా అక్కడికి తెలుసా ప్రణలో ఉంటుంది. జయించేవాణిని నా ప్రదేశంలో ఉన్న జ్యోతిష ఫలాలు తిననిత్తును. ఆ రోజు ఏం చేశాడు దేవుడు? వారు ఒకవేళ జ్యోతిష ఫలం కూడా తిని నిరంతరం జీవిస్తారేమోనని వారిని వెళ్ళతోని ఆ ఏదైనా తోట చుట్టూ కూడా కిరుబులను ఖడ్గ ద్వారాను నిలబెట్టాడు. రేపు నేరుగా మనం అక్కడికే పోతాం. ఎక్కడికి? ఇప్పుడు ఆ ఖడ్గ మనం ఏమి చేయదు, సంతోషంగా తీసుకొని అరుష ఫలాలు తింటాము. ఆదాము హవ్వలు కోల్పోయిన ఆ సంతోషాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రవచించాడు. కాబట్టి వీళ్ళందరికీ కలగబోయే మహా సంతోషమైన సువర్తమానం, ప్రవచన సంతోషం, దేవునితో సహవాసము, క్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళటం, సమీపించటం, ప్రార్థనకు జవాబు ప్రభువు ద్వారా ఆయన పొంది దెబ్బల చేత స్వస్థత, ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ, ఆయన శరీరమనే తెర ద్వారా ఏసోడ మార్గము పరలోకానికి. ఇవన్నీ మనంతరం చేసుకోలేనివి, క్రీస్తు ప్రభు మాత్రం ఇచ్చేవి. కాబట్టి అందుకే దేవత చెప్తున్నారు, ఇదిగో పిల్లలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన మీకు సంతోషాన్ని ఇస్తాడు. ఏ దినంలో పోకుండా సంతోషం తిరిగిపోతున్నాడు ఆయన. మీరు పొందే శాపం నుంచి విడుదల, ఆ పాప దాసత్వం నుంచి విడుదల, మీ పాపములకు క్షమాపణ, ఇలా ప్రతిదీ కూడా నీకు నాకు ఇవ్వటానికే ప్రభు ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఇది మనకి సంతోషకరమైన దినము, సంతోషము. ఇలా జ్ఞాపకం చేసుకో, ఎక్కడ సంతోషము మన జీవితాల్లో? ఎప్పుడు సంతోషము? క్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా కలిగే ఆ నెమ్మది, ఆ సంతోషము, సమాధానము ఈ లోకంలో ఎక్కడా దొరకదు. లోకంలో సంతోషం వెతుక్కుంటే అది కొద్ది కాలమే, వస్తువులో సంతోషం వెతుక్కుంటే అది ఉన్నంత కాలమే. కానీ యుగములు ప్రభు మనకి ఇచ్చిన నిత్యమైన ఆశీర్వాదం ఏంటంటే మన తలల మీద నిత్యానందాన్ని ఇచ్చాడు ఆయన. మర్చిపోవద్దు. అందుకే క్రీస్తు యేసులో ఉన్న సంతోషాన్ని పొందుకోవాలంటే ఇదిగో ఆనాడు 2000 సంవత్సరాల క్రితము మహిమను విడిచిపెట్టి లోకానికి పుట్టిన ప్రభువును అంగీకరించాలి. ఆయన నా కోసం పుట్టాడు, నా కోసం జన్మించాడు ఆయన, నన్ను ప్రేమించాడు ఆయన, నా పాప శాపభారం తీసివేశాడు ఆయన, నా ప్రతి దోషాన్ని తీసివేసేవాడు ఆయన అని నువ్వు గుర్తిరిగితేనే నీకు సంతోషము. ఆయన సమీపించి అంగీకరిస్తేనే నీకు సంతోషము. తప్పితే అందుకే రాకుండా దూరంగా బ్రతుకుతూ, ఆయనతో జీవించకుండా దూరంగా నడుస్తూ ఇంకా ప్రభు దూరం అయిపోతూ ఉంటే తిరిగి మనం కూడా సంతోషం కోల్పోతాం. ఇది తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఈ సంతోషం నాకు కావాలి. పిల్లలందరికీ ప్రభువా ఏ భేదం లేదు తండ్రి, ప్రతి ఒక్కరికి నేను విశ్వసించిన వారందరికీ కూడాను, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ దేశస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ రంగు గలవాడైనా, ఏ జాతి వాడైనా, ఏ ప్రదేశం వాడైనా ప్రభువా నువ్వు అంగీకరిస్తే ఇది పిల్లలందరికీ కలిగే సంతోషం ప్రభువా. కాబట్టి ఆ సంతోషం నాకు కావాలి, ఆ రక్షణ సంతోషము, రక్షణ ఆనందము నాకు కావాలి. పాప క్షమించబడిన తర్వాత హృదయకి నెమ్మది ఎవ్వరూ లేరమ్మా.
ప్రభు మన హృదయాల్లో ఉన్నప్పుడు కలిగే ఆ సంతోషము సమాధానం ఎవరు ఇవ్వలేరు, ప్రభు ఇచ్చేదే. ఆ ధైర్యాన్ని ఎవరు ఇవ్వలేరు. ఆ ధైర్యాన్ని ప్రభు ఉంటే ధైర్యం వేరు కదా. ఒంటరిగా పోతూ ఉన్నప్పుడు ఒంటరి ప్రయాణంలో ఎవరైనా తోడు దొరికితే ఎలా ఉంటుందో అలాగే మన జీవితాల్లో ప్రభు ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడే దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ ధైర్యము, ఆ నిరీక్షణ, ఆ సంతోషం వేరు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రభు చేతులు చాపిస్తున్నా దినమంతా పిలుస్తున్నా కూడాను దూరంగా వెళ్ళిపోతున్నా. ప్రభువుకి స్వరం ఇవ్వలేకపోతున్నాం, సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం, ఆయన ప్రేమించలేకపోతూ ఉన్నాం, ఆయన మాట వెళ్ళలేకపోతూ ఉన్నాం, ఆయనతో గడపలేకపోతూ ఉన్నాం. ఈ దినమందైనా ఈ సంతోషం నీకు నాకు కావాలి అంటే ఆయన దగ్గర రావాల్సిందే. ఆయన మన కాడికి వచ్చాడు, మనం ఆయన కాడికి వెళ్ళాలి. ఆయన ఎవ్వడే బలం వచ్చాడు, తన దగ్గర వచ్చేవారంత మాత్రం కూడా త్రోసి వేయడు. ఎదురు చూస్తున్నాడు అంతే. దినమెల్లా చేయి చాపానంటాడు, తలుపు తడుతున్నానంటాడు. దగ్గర వెళ్ళే పని, తలుపు తీసే పని మనదే. ఆ తరువాత ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? సహవాసం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయానికి వెళితే ప్రకటన 3లో నవోదయ సంఘం ప్రభు చెప్పే మాట చూద్దాం. ఎంత చక్కని మాట. ప్రకటన 3వ అధ్యాయం ముగిస్తుంది దయతో. ప్రకటన 3 వచ్చే వారం తిరిగి ధ్యానం చేద్దాం. ఏ ఏ విషయాలప్పుడు మనకు సహాయం చేసి సంతోషించడం ధ్యానం చేద్దాం. సమయం లేదు కాబట్టి ప్రకటన 3వ అధ్యాయంలో ఇదిగో నేను తలుపుల వద్ద కూర్చున్నా. అందుకే భక్తులు చక్కని మాట రాస్తారు పాట. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని గాన మేరలతని పిలుపు విని చెప్పండి పడండి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. ఎవరు ఏడ్చేది? ఎందుకు? తలుపు తీయకపోతే. చూడండి ప్రకటన 3వ అధ్యాయం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని, ముందేం చేయాలి తెలుసండి? ఆ తట్టే స్వరం వినబడాలి నీకు. కొన్నిసార్లు పెద్దగా కేకేసినా కూడా వినిపించుకోం, ఎందుకంటే ఏదో ఆలోచన, మన మనసు ఏదో గలిబిలి వెళ్ళిపోతూ ఉంటాం. దగ్గర చెప్తారు, అయ్యా ఇందాక పిలుస్తున్నానంటే పట్టించుకోలేదు, ఏదో ఆలోచిస్తున్నాను. ఈరోజు వ్యర్థమైన స్వరాలు వింటున్నాం, కానీ దేవుని స్వరాన్ని వినే జీవితం మనకు లేకుండా పోతుంది. అంతెందుకు ఒక మాట చెప్తాను. ఒక మాట గుర్తు చేయమంటారా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నీకు అవమానం జరిగింది. ఎవరో ఏదో అన్నారు, అది నీ చెవిన పడింది. నువ్వు వినకపోయినా ఎవరో చెప్పారు. ఈ రోజుకి ఆ వ్యక్తి, ఆ మాట, ఆ సంఘటన గుర్తుంటాయి లేదా? ఖచ్చితంగా గుర్తుంటాను. అంటావు చచ్చిపోయినా ఏమైందంట? చచ్చినా నేను మర్చిపోను. చచ్చిపోతే ఇంకేముంది చేయడానికి కదా. చచ్చినా అంటే ఊత పదం వాడతాం. చచ్చినా మర్చిపోను. మరి అంత బాగా గుర్తుందిగా. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నావమ్మా అని ఒక్క మాట అడిగితే చెప్పండి. 10 ఏళ్ళ తర్వాత చచ్చినా మర్చిపోవే. పోయిన వారం కాదు, సాయంకాలం ఇంటికి వచ్చి, మీ ఇంటికి నేను వచ్చి, అమ్మా ఉదయం ఏదో వాక్యం చెప్పుకున్నాను. ఏ వాక్యం అని అంటే అన్నావు. మొత్తానికి మైక్ పెద్దగా పెట్టి అరిసి చెప్పావు కానీ కదా. అవ్వ చెట్టు ఎటు చెప్తాం అంతే కదా. అంటే ఆయన స్వరాన్ని వినలేని జీవితం. నా గొర్రెలు నా స్వరము, ఆయన స్వరం వినలేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన సంబంధివి కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన సంబంధివి. ఆయన మందులో ఉంటే ఖచ్చితంగా ఆయన స్వరం వింటావు, వినటానికి ఆశపడతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గర రాయబడింది మాట. 10వ అధ్యాయంలో ఏమని చూడండి. ఏమన్నా చెప్పండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రె ప్రాణం పెట్టును. తర్వాత మంచి నేను నా గొర్రెలు నా స్వరము. ఎవరు గొర్రెలు? ఆయన గొర్రెలు.
ఆయన ముద్ర ఉంటుంది వాడి మీద. నా గొర్రెలు, ఆ మాట గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ఆయన స్వరం లేదంటే నీకు ఆయన సంబంధం లేనే. నువ్వు వేరే తోటి, నీ తోటి వేరేది. నీకు ఆయన కాదు, నీకు కాపరి. ఎవరో ఉన్నారు నీకు కాపరి. అపవాదో, సాతానో, లోకమో, లోకాశలో, ఇదిగో ఈ ధనధాన్యాలు, భోగాలు, నీ దృష్టి అంతా వాటి మీద తప్పితే ప్రభు మీద లేదు. ప్రభు తేడకు చెప్తున్నాడు, నా గొర్రెలు. నా గొర్రెలు అంటే ఎక్కడ ఉంటాయి? ఆయన గొర్రెలు ఆయనతోనే ఉంటాయి, ఆయన తోడునే ఉంటాయి, ఆయన వెనకే వెళతాయి, ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను శిశుతో. అంటే ఇదే లోకాన్ని వెంబడిస్తా వారికి ఒకసారి ప్రభు అంట, నేను నీ గొర్రెనయ్యా, యేసు చిన్న గొర్రెను నేను. ఏం పాట ఉండదు కదండి, యేసు గొర్రె పిల్లను నేను. నిజమేనా? ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. వినకపోతే ఆయన సంబంధం లేదు. ప్రభు అంటాడు, మందలో వచ్చి కూర్చున్నావు కానీ నువ్వు నా దానివి కాదు, నీవెవరో నాకు తెలియదు, నువ్వు నా స్వరాన్ని వినలేదు, నన్ను వెంబడించలేదు. స్వరం వింటే సరిపోదు, తర్వాత ఇంకో పని ఉంది, అవి నన్ను వెంబడించును. ఎవరిని వెంబడించేది? మరి కాపరిని. ఎందుకంటే వారికి తెలుసు కాపరితో క్షేమము. పచ్చికల చోట్ల తీసుకెళ్తాడు, మంచి నీళ్ళ దగ్గర నడిపిస్తాడు, ఆయన శ్రమకెళ్ళప్పుడు తోడుగా ఉంటాడు, గాఢాధకర రోజుల్లో తోడు నడిపిస్తాడు ఆయన. ఆయన చేతిలో దుడ్డు కర్ర ఉంది. ఇస్రాయేల్ దేశంలో కాపల కర్ర వంకి తిరిగి ఉంటుంది కదా, ఫోటోలు చూస్తున్నా వంకి. దాన్ని ఏం చేస్తాడంటే దారి తప్పిపోతుంటే మెడపట్టుకొని వంకితో దగ్గరికి లాక్కోవటానికి. అన్నీ లాగుతాడా? తన గొర్రెలనే, నువ్వు వెంబడించేవారిని. నువ్వు ఆయన స్వరం వినకుండా, వెంబడించకుండా, ప్రభువా నా ప్రార్థన వినలేదు, నా స్వరం వినలేదు, నేను కేకలు వేసినా నాటుతో వినలేదు ప్రభు అంటే అంటాడు ప్రభు, నువ్వు నా స్వరం వినలేదు, నన్ను వెంబడించలేదు, మీ తండ్రి వెరుగా ఉన్నాడు, వాడు అపవాది, వాడితో పుణ్య అంటాడు. వాని దాసులు ఇవ్వడానికి నిత్య నరకానికి వెళ్ళండి అంటాడు. తప్పితే తన గొర్రె అంత మాత్రము ఆయన కునికిపోనేవాడు, నాశనము కానివాడు. నాశనం ఎడకొచ్చే వేరు అది అపవాది, వాడు అపవాది సంబంధుడు. ప్రభు అంటాడు, మీ తండ్రి వేరుగా ఉన్నాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని ప్రభు చెప్పాడు. నువ్వు సూర్యుడు ప్రశ్నించుకో, నువ్వు ఆయన మందలో ఉన్నావా, ఆయన గొర్రెగా ఉన్నావా, ఆయన స్వరాన్ని వింటున్నావా, ఆయన వెంబడిస్తున్నావా? ఎవరికి సంతోషము? పిల్లలందరికీ. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టింది వీధుల కోసం కాదు, కొద్దిమంది కోసం కాదు, సర్వలోక పాప పరిహారార్థం, మనందరి కోసమై. సిలువలో క్రీస్తు వారు చనిపోయినప్పుడు అక్కడ మనమున్నాం, మన కోసం చనిపోయాడు ఆయన. మనం పుట్టలేదు కానీ పుట్టబోయే మన కోసం కూడా ఆయన విమోచన వేతనం చెల్లించాడు. అందుకే ధైర్యంగా ప్రభువును కలిగి ఆయన కృపాసింహాసనం సంధించగలం. ఈరోజు జ్ఞాపకం చేసుకో, క్రీస్తు చేసిన ఆనందం నీకు కావాలి అంటే ఆయన దగ్గర రావాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వెంబడించాలి, ఆయనకు లోబడాలి. ఘనంగా క్రిస్మస్ సరిపోదమ్మా, మనం పోల్చుకుంటాం. పోయినసారి కన్నా ఈసారి భలే జరిగింది క్రిస్మస్. ఎట్టా ఏం ప్రోగ్రాములు జరిగింది చెప్పండి? లైటింగు, పిండి వంటలు, కొంచెం ఖరీదైన బట్టలు చేసుకొని పోయినసారి కన్నా ఈసారి దేవుని ద్వారా భలే జరిగింది క్రిస్మస్. ఇది ప్రభు కావాల్సింది. సత్రములు ఆయనకు స్థలము లేదు. ఎప్పుడు? ఆయన పుట్టినప్పుడు. ఈరోజు కూడా ఎక్కడ నీ ఇంట్లో లేదు, హృదయంలో లేదు, మందిరాల్లో లేదు. గొమ్మడి చెప్పమంటారా? ఈ ప్రకటన 3వ అధ్యాయంలో ప్రభు ఎక్కడ పడ్డాడంటే సంఘము తలుపు దగ్గర. సంఘం అంటే ఆయనది కదా, ఆయన విడగొట్టారు. ఇప్పుడు అక్కడ లవోదికయ సంఘం చూడండి ఒక్కసారి. 3వ అధ్యాయం ముగిస్తాను. 3వ అధ్యాయంలో పోతుంటే వెళ్ళిపోతూనే ఉంటాం, ముగించుకుందాం. 3వ అధ్యాయంలో చూడండి, అయితే ఎవరు చెప్పిన మాట, లవోదికయలో ఉన్న సంఘపు దొత్తకు ఈ మాట వ్రాయము అని చెప్పి, ఇదిగో తలుపు దగ్గర నిలబడున్నాను. ఏ తలుపది? సంఘం యొక్క. ప్రభు లోపల బయట ఉన్నాడా? చెప్పండి. సంఘానికి లోపల బయట ఉన్నాడా? సంఘాలే రాని ఇట్లా ప్రభువు లోపలికి.
ప్రభా మా ప్రోగ్రామ్ చాలు, నువ్వు ప్రక్కన కూర్చో, రేపు క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, డ్రామాలు ఉన్నాయి. ఈ 4 రోజులు బయటకు పోయిరా ప్రభా, టూర్కి పోయిరా. ఎడకు పంపుతా చేస్తే టూర్కి నిజం. వాక్యం చేత కనబడ్డ సంఘాలు కూడా ఆఖరికి ప్రభు ఈ వారం రోజులు 24 రాత్రి నుంచి జీవం 1 దాకా కాస్త బయటికి పోయిరా, ఈ లోపల ఆ కార్యక్రమం చేసుకుంటాం, మళ్ళీ వద్దుకొని. అలా ఉన్న పరిస్థితి. డ్రామాలు, నాట్యాలు, చెప్పండి, లోకానుసారమైన క్రియలు. మన సంతోషం, దేవుని సంతోషంగా, మన సంతోషం, మన ఆనందం కోసం ఏమైనా చేస్తున్నావు తప్పితే ప్రభువును సంతోషపడి ఇది ఒక్కటైనా ఉందా క్రిస్మస్ రోజున? ప్రభుత్వ ధ్యానం చేస్తే ఎప్పుడు ప్రభు సంతోషిస్తారా మన బట్టి, ఎప్పుడు ఆనందిస్తారా మన బట్టి, మన మార్గాలు సరిగా ఉంటాయని సంతోషం. ఆయనకి ఇష్టంగా జీవిస్తాను సంతోషం. ఆయన స్వరం మనం వింటే సంతోషం, ఆయన వెంబడిస్తే ఆయనకి సంతోషం. కానీ నువ్వు ఎగురులు, నువ్వు కొనే బట్టలు, నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు చేసే ఆరబాటాలు పనికి రావు. అర్థమైందా? నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే నీలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఆ క్రిస్మస్ రోజున సత్రంలోనే సృష్టికర్తకు చోటు లేకుండా పోయింది. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఇదే ఇస్తుందేమో గమనించుకో, సరి చేసుకుందాం. ఆయన స్వీకరిస్తేనే ఆనందము, ఆయన అంగీకరిస్తేనే అసంతోషము. అంటే ఆనందం మనం పొందుకొని ప్రభు హృదయంలో చేర్చుకొని మన సారా ఆయన సేవించి విని గమనించే జీవితాలు ప్రభు దయచేయనుగాక. నీ కొరకు నా కొరకు మహిళగా విడిచిపెట్టి వచ్చాడు ఆయన. తండ్రి కొరకు ఉండుట గొప్ప భాగ్యం వదిలివేశాడు ఆయన. వచ్చాడు, ప్రేమించాడు, నన్ను నీ వల్లే నా వల్లే జీవించాడు. ప్రతి శ్రమ, ప్రతి శోధన, అవమానం ఎదుర్కొన్నాడు ఆయన. ఎందుకో నీకోసం కదా. అలాగే రక్తం కార్చాడు ఆయన, దెబ్బలు తిన్నాడు, త్రోసేయబడ్డాడు, హింసింపబడ్డాడు, దుష్యంపడ్డాడు, ఉమ్మివేయబడిన ముఖం మీద గాయపరచబడ్డాడు, చివరికి తన ప్రాణం పెట్టాడు. అటు జీవాధిపతి రోజు త్రోసివేయక, ఆయన ఆజ్ఞలు, ఆయన స్వరం త్రోసివేయక విని అంగీకరించి ప్రభు కోసం జీవిద్దాం. నిజమైన ఆనందాన్ని, ప్రభు ఇచ్చే ఆ మహానందాన్ని మన జీవితాలు పొందుకుందాం. ప్రభు చెబితే వచ్చారు, ఇదే కొనసాగిస్తాం. ఈ ఆనందం గురించి ప్రార్థనాపూర్వకంగా ఇష్టపడాలని కోరుతున్నాను. తల ఉంచుదాం దయతో వాక్యం కోసమై